హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ రియల్ స్టోరీ మీ ముందు ఉంచుచున్నాను. ఒకరోజు సాయంకాలం మేము కారులో అలా ప్రయాణిస్తుండగా తిరుమల వెళుతున్నాం ఫ్రెండ్స్. దారిలో అలా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ వెళుతున్నాం. బాగా రాత్రి అయింది, 11 గంటలు అయ్యింది. అయినా నిద్ర రావడం లేదు. ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఆ చెట్లను అన్నీ చూసుకుంటూ అలా హ్యాపీగా జోక్స్ వేసుకుంటూ వెళుతున్నాం. అంతలో ఒక పాప అలా వెళుతున్న మాకు ఒక పాప కారుకు అడ్డంగా నిలబడి ఎందుకో ఏడుస్తూ కనిపించింది, జుట్టు విరబోసుకొని. ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఆ పాపను చూడాలని, ఈ టైంలో ఈ అడవిలో ఎందుకు ఈ పాప ఎక్కడుంది అనుకుంటూ కొంచెం దగ్గరగా పోవాలని ప్రయత్నించాము. అంతలో మా వాళ్ళు అంటున్నారు, వద్దు, ఇంత అడవిలో ఈ పాప ఎందుకు ఉంటుంది, ఏదో మాయలా ఉంది ఇదంతా, వద్దు, వెళ్ళిపోదాము, వెనక్కి వెళ్ళిపోదాం, మనము కొంచెం ఇక్కడే ఆగుదాము అంటున్నారు. అంతలో ఆ పాప ఏం చేస్తుందంటే గబగబా పరిగెత్తుకుంటూ గజ్జల శబ్దం చేస్తూ మళ్ళీ అప్పుడు ఏడుస్తున్న పాప ఒక్కసారిగా పక్కపక్క నవ్వుకుంటూ కళ్ళు పెద్దవి చేసి అతి భయంకరంగా క్రూరంగా గబగబా పరిగెత్తుతూ మా వైపే వస్తూ కనపడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మాకు అనిపించసాగింది, ఇదేదో దయ్యంలా ఉంది, పిల్ల దయ్యంలా ఉంది అనుకుంటూ భయంగా గట్టిగా నేనైతే కళ్ళు మూసేసుకున్న, ఒళ్ళంతా చెమటలు పట్టసాగాయి. కంట్రోల్ చేసుకోలేకపోయాను. మళ్ళీ మెల్లగా అటువైపు చూశాను. ఎందుకు ఆకారం కొంచెం మాయమవుతూ కనిపించసాగింది. చిన్న సన్నగా అయిపోతూ కంప్లీట్గా మాయమైపోయింది. ఇది